కేసీఆర్ సారు ముఖ్యమంత్రి అయ్యి నెల దాటింది కదా, మరి ఈ నెల రోజులల్లా సారు మన రాష్ట్రానికి ఏం చేసిండు? అటు నుంచి మంచిగా ఆలోచన చేయండి, నేను కూడా ఇటు నుంచి మంచిగా ఆలోచన చేస్తా. బుల్డోజర్లతోని బిల్డింగ్లు కూలగొట్టించిండు. సరే, కబ్జా చేసి కట్టుకున్నాయి కాబట్టి కూలగొట్టుడు న్యాయమే. ఇంకేం చేసిండు? అరే, నాకే మతిమరపు వచ్చిందా, లేకపోతే సార్ ఏం చెయ్యలేడా? ఏంది, మీకు కూడా యాదికస్తలేవా? అయితే ఇది చూడాల్సిందే, మరి చూడుండ్రి. ఈ నెల రోజుల సంధి కేసీఆర్ సార్ ఉత్తగానే కూర్చున్నాడేమో, ఒక భూముల కబ్జాలు పెట్టిన వాళ్ళే గుంజుకుంటా అనుకున్నాం గాని అమ్మో అట్లా కాదు. మొత్తం రాష్ట్రంలో ఏమేమైతున్నది, ఏది కావాల్సి ఉన్నది, ఏది ఎట్లా చేయాలనే పని మీద ఫైళ్లు చదువుకుంటున్నాడట. తెలంగాణకు తక్లీఫ్ ఏడున్నది, ఎండ్లున్నది, ఏం కథ అనేది ఇవాళ మీటింగ్ పెట్టి ఎక్కడిదక్కడ ఇప్పి చెప్పిండు. అందరు ఆఫీసర్లను మంత్రులను పిలుచుకొని నవ తెలంగాణ సమాలోచన అని ఓ పేరంటం పెట్టి, ఇక ఇనుండ్రి ఇన్నొద్దుల సంధి మీరు చెప్పిన మాట నేనిన్నా కదా, ఇప్పుడు నేను చెప్తున్నా మీరు ఇనుండ్రని ఒక్కటొక్కటి చెప్పుకొచ్చిండు. ఏది ఎట్లుండాలనేది చెప్పు సార్, ఇక తర్వాయి పెట్టు. ఏదైతే 1500 వికలాంగులకు 1000 రూపాయలు వృద్ధుల వితంతులకు పెన్షన్లు ఇస్తామని చెప్పినామో, ఏదైతే ఇండ్ల నిర్మాణం చేసిస్తామని చెప్పినామో 100% ప్రభుత్వం వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి కమిట్మెంట్తో ఉంది. ఎంత కష్టమైనా సరే రిసోర్స్ మొబిలైజేషన్ ఎట్లయినా సరే చేసి కష్టపడి ఈ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయాలని చాలా ప్రభుత్వం ఆసక్తి ఉంది. పనిలే పని జనం ఉత్తగుండా కుండ్రి, చెట్లను పెంచుండ్రి, తెలంగాణను అడవి లెక్క తయారు చేయండి అని చెప్పిండు. ఈ కేసీఆర్ సార్ చెప్తుంటే ఆఫీసర్లు అందరు రాసుకున్నారు ఎట్లెట్లా చేయాలని. అట్లనే హైదరాబాద్ లో 58,000 ఇండ్లున్నాయట దొంగతనంగా కట్టినాయి. అవిటి సంగతి చూడమన్నాడు. ఆఖరికి మున్సిపాలిటీ చెత్తకాడికెళ్ళి మొదలు పెడితే పల్లెటూర్ల పొంటి పనుల దాకా మొత్తం లెక్క చేతిలో పట్టుకొని మాట్లాడిండు సారు. అటు చట్టాలు కూడా మార్చి పడేయాలని చెప్పారేసిండు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం సర్దుకొని అధికారులంతా పోస్టింగులు చేసుకొని కేబినెట్ ప్రమాణాలు చేసి పోర్ట్ఫోలియోలు నిర్ధారించుకొని వర్క్ ప్రారంభించి ఒక 2-3 మంత్స్ అయితే తప్ప రియల్ వర్క్ అనేది బిగిన్ కాదు. అందులో కొత్త రాష్ట్రం, కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం కాబట్టి నిలదొక్కోవడానికి కొంత టైం పడుతుంది. ఎవరో కొంతమంది రాజకీయ నాయకులు స్టేట్మెంట్ కూడా ఇచ్చిండ్రు, ఒక నెలలో ఒక మంచి పని కూడా కాలేదని. నేను చెప్పిన ఇంకో నెల దాకా కూడా మేమేం చేయదలుచుకోలేదు. కానీ ఇన్ని రోజులు అధికారులు కూడా అనుకోకుండొచ్చు ఏదో కేసీఆర్ సార్ మాటలు చెప్తాడు పనులు చేస్తాడని. ఇయ్యాల ఎరకైంది వాళ్ళకు, వామ్మో ఇడిచిపెట్టేటట్లేడు కదా తెలంగాణను బంగారు తునక చేసేదాకా అని. కానీ కేసీఆర్ సారు ఇవాళ మీరు చెప్పిన ముచ్చట్లు అన్ని మంచిగా ఉన్నాయి, సూపర్.